వైజాగ్లో రిషికొండ మీద పంక పార్టీ సర్కారు పెద్ద బిల్డింగ్ కట్టించింది కదా. రీసార్ట్ని గూలగొట్టి రిచ్ ప్యాలెస్ కట్టించారు అనుకుంటా. అప్పుడు ప్రతిపక్షం నుండి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమోళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు. కూటమి గెలవంగానే ఆ బిల్డింగ్ ఎట్లా కట్టిర్రు, ఎట్లా వాడతామని చూసొచ్చిర్రు. ఇక మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా పోయి చూసిండు డిప్యూటీ సీఎం పవన్ సారు. ఈ ప్యాలెస్ను టూరిజం కోసం కట్టిర్రా లేకుంటే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కోసం కట్టిర్రా అని సురుకులు అంటిస్తున్నాడు పవన్ సారు. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. అది కూడా వచ్చేలా టిల్ట్ చేసి టిల్టప్. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మళ్ళోసారి వైజాగ్ పోయి రిషికొండల పంకపార్టీ సర్కారు కట్టించిన కొత్త బిల్డింగ్ను చూసి వచ్చిండు. ఇక కాన్ఫరెన్స్ హాల్లో కొన్ని రూములలో సీలింగ్ నుంచి పెచ్చులు మర్రి చెట్టు కూడా లెక్కనే కింద పడి కనిపించినాయి. ఇట్లా కూర్చున్న వాళ్ళ మీద పడుతుంది. అది కూడా వచ్చేలా టిల్ట్ చేసి టిల్టప్. నిన్న మొన్నటి వానలకు బయట వాన పడితే లోపల జలపాతం బారింది. ఇట్లా మీరు అక్కడ ఉండండి ఒక నిమిషం అక్కడ. ఇక నాదేండ్ల సార్ని పిలిచి ఏందండి ఇది కట్టి 5 ఏళ్ళు కాలే అప్పుడే గిట్లా బిచ్చలు పెచ్చులు ఉడుతున్నాయి, ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు బోడిగుండ్ల మీద పడితే ఇంకేమైనా ఉన్నదా అనుకుంటా బీరిపోయి చూడబట్టిండు. ఇక దీనికంటే హరిహర వీరమల్లు లేచిన సెట్టే మంచిగున్నట్టున్నది. ఓజీ లేచిన ముంబై సెట్ ఇంకా ముద్దుగున్నది. వానవాడ లీక్ కాకపోతుండే అని మనసులో ఫీల్ అయినట్టున్నాడు సారు. మరి 454 కోట్లతోటి కట్టే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అని అడిగితే, డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదంటే అన్ని కలిపిన ఈవెంట్స్ చేయాలి. దీనికి టెండర్స్ ఎలా చేస్తారు నాకు తెలియదు, అవగాహన లేదు. దాని మీద అందరం కూర్చొని చర్చించమని చెప్పారు. దుమ్ము పట్టేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఒక 5 ఇంచు దుమ్ము ఉంది. సో వెంటనే క్లీన్ చేపించినాయి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతాం. అగో ఏం చేయాలన్నది సార్కు కూడా ఏం దోస్తలేదట. మీటింగ్ పెట్టుకొని 5-6 తీర్ల ఐడియాలు చేసుకొని సీఎం సార్కు చెప్తారట. కాకుంటే మునుపు రీసార్ట్ ఉన్నప్పుడు నెలకు 60-70 లక్షల ఆమ్దానం వచ్చేదట. ఇప్పుడు కరెంటు బిల్లే ఏడాదికి ₹1 కోటి అవుతున్నదట. షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు అయింది. దీన్ని ఫంక్షన్ హాల్ లెక్క కిరాయికి ఇచ్చుడా ఏందా అన్నది కూడా ఆలోచన చేస్తున్నామని చెప్తున్నాడు. కాకుంటే మెయింటెనెన్స్ లేక ఏడు కాడ దుమ్ము పట్టి బూతు బంగ్లా లెక్క మారిందట. ఇక గోడలు పగుళ్ళు వచ్చినాయి, స్లాబులు లీక్ అవుతున్నాయి. కానీ ఈ బిల్డింగులో లీక్ కాకుండా ఉండి గట్టిగున్నది ఏదైనా ఉన్నది అంటే అది కరెంటు బిల్లే అని చెప్తున్నారు. మరి చూడాలి ఈ బిల్డింగును సర్కారు ఏ తీరులో వాడుకుంటుందో. ఫంక్షన్ హాల్ చేస్తుందా, సినిమా షూటింగ్లో కిరాయికి ఇస్తుందా, గెస్ట్ హౌస్గా మారుస్తుందా, రిసార్ట్ చేస్తుందా, షాపింగ్ మాల్ లెక్క చేసి దుకాన్లు పెట్టిస్తుందా, ఏదన్నా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆఫీస్ లెక్క వాడుకోరని లీజుకి ఇస్తుందా అన్నదిగా ముంగడ తెలుస్తుండవచ్చు. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది.